జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 వరకు ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీరు సమతుల్యత ఉంచితే లాభం, ఒకవైపు ఎక్కువగా వంగితే నష్టం. బ్యాలెన్స్ గా ఉండండి, ఇటు అటు ఉండకండి, మిస్ అవుతారు ఆపర్చునిటీ. శుక్రుడు లగ్నాధిపతిగా ఉన్నాడు, మిక్స్డ్ గా ఫలితాలు ఇస్తున్నాడు. గురు భగవానుడు భాగ్యాన్ని ఇస్తున్నాడు. శని భగవానుడు డిలే ఇచ్చిన మెంటల్ ప్రెషర్ కూడా తగ్గిస్తున్నాడు. కుజ భగవానుడు కొంచెం మీ యొక్క వృత్తి మీద యాక్టివ్ అవుతున్నాడు. ఛాన్స్ ఉంది కానీ బ్యాలెన్స్ అవసరం అంటున్నాడు. అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వ్యాపార పరంగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. డిలే అయినా కూడా మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. జాబ్ లో షిఫ్టింగ్, ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారడం, ఉన్న ప్రదేశం నుంచి ఇంకో వేరే ప్రదేశానికి వెళ్ళడం, విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. క్లియర్ డిసిషన్ తీసుకుంటే మంచిది. ఆర్థికంగా మంచి అవకాశం, సడన్ గెయిన్స్ వస్తున్నాయి. లగ్జరీ స్పెండింగ్ చాలా వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. పార్ట్నర్స్ తో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈగో వల్ల ఇష్యూస్ ఉన్నాయి. మీరు కాంప్రమైజ్ అయితే మంచిదని చెప్పొచ్చు. కోర్ట్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్, సెటిల్మెంట్ ఛాన్సెస్ స్ట్రాంగ్ గా ఉంది. షేర్ మార్కెట్ లో అన్స్టేబుల్ గా ఉంది. సడన్ ప్రాఫిట్ లాస్ వస్తుంది. రిస్క్ తగ్గించండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం మిస్ అవుతూ ఉంది, జాగ్రత్త. డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, మీరు ఫోన్లలో కొంచెం అవాయిడ్ చేయండి. డిసిప్లిన్ అవసరం, ఫోన్స్ అవాయిడ్ చేయండి పిల్లలు. ఇంకా ఆరోగ్య పరంగా నిద్రలేనితనం, మెంటల్ బ్యాలెన్స్ లేకుండా ఉండడము, స్ట్రెస్ ఇవన్నీ పెరుగుతుంది. కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటే మంచిది. అదృష్టం ఈ వారం మీకు 50-50గా ఉందని కూడా చెప్పొచ్చు. లక్ష్మీ ఆరాధన లేదా అమ్మవారి ఆరాధన, దుర్గా ఆరాధన, సరస్వతి ఆరాధన ఇలాంటివి చేయండి. శుక్రుడికి ప్రార్థన చేయండి. ఓం శుక్రాయ నమః 108 సార్లు, ఓం శ్రీమాత్రే నమః 108 సార్లు చేయండి. చాలా బాగుంటారు. ఈ వారం అంతా కూడా సమతుల్యం మీ బలం, అది కోల్పోతే నష్టం. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. విజయం వస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం చూపిస్తున్నాడు, బాధ్యతలను పరీక్షిస్తున్నాడు. గురు భగవానుడు మంచి ఆలోచన అవకాశాలు ఇస్తున్నాడు. కుజ భగవానుడు పోటీ శత్రువులపై చర్యలు తీసుకుంటున్నాడు. రాహు భగవానుడు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ని క్రియేట్ చేస్తున్నాడు. దీని ఏమవుతుందంటే ప్రెషర్ హ్యాండిల్ చేయండి, కాస్త మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా ఉద్యోగస్తులకి జాబ్ లో ప్రెషర్ పీక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈ వారం పెద్ద గొప్పగా ఏం లేదు, కొంచెం ఇష్టమైన. లాస్ట్ వీక్ ఎలా ఉందో ఈ వీక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. పెద్ద గొప్పగా లేదు, కానీ సడన్ చేంజెస్ మాత్రం మిడిల్ ఆఫ్ ద వీక్ లో వస్తుంది. ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారంలో అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. భయం వల్ల డిసిషన్స్ అవాయిడ్ చేసుకుంటారు. మీరు కొంచెం బోల్డ్ గా నిర్ణయం తీసుకోండి, సక్సెస్ అవుతారు. అవకాశాలు వస్తున్నాయి, వదులుకోకండి వ్యాపార పరంగా. ఇంకా ఇన్కమ్ అనేది మిశ్రమంగా వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ. సడన్ గెయిన్, అలా సడన్ గెయిన్ వస్తుంది, తర్వాత అలా స్లో అయిపోతుంది. ఈ వారం అంతా అలాగే ఉంటుంది చెప్పచ్చు. బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా కుటుంబంలో మీ పట్ల కాస్త వ్యతిరేకత వస్తుంది. అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర, భార్య భర్తల దగ్గర, పిల్లల దగ్గర మీ పట్ల వ్యతిరేకత వస్తుంది. దాన్ని కొంచెం ఎలా ఓవర్కమ్ చేయాలో చేయండి, అది మీ చేతిలోనే ఉంటుంది. షేర్ మార్కెట్ అస్సలు వద్దండి, ఈ రిస్క్ ఈ వారం అంతా వద్దు. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. డైరెక్షన్ కరెక్ట్ గా పెట్టాలి, స్టడీస్ మీద జాగ్రత్త, డిసిప్లిన్ ఉండాలి. ఇంకా ఆరోగ్యం పట్ల స్ట్రెస్, స్లీప్ ఇష్యూస్, కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. అజీర్తి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదా మైగ్రెయిన్ లాంటివి ఉన్నాయి. కొంచెం డాక్టర్ని చెక్ చేసుకుంటే మంచిది.
ఇంకా అదృష్టం అనేది సడన్ లక్కే ఈ వారం అంతా కూడా. ఏదో మీరు ఊహించుకున్నది అయితే రాదు. శనివారం పరిహారం ఏం చేయాలంటే నవగ్రహాలకు వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. నన్ను నువ్వులు దాని మీద హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. గత 2-3 నెలలు కాకుండా చెప్తున్నాను, రాబోయే 2-3 నెలలు కూడా హనుమాన్ చాలీసా ఎక్కువ పారాయణం చేయండి, చాలా మంచిది. ఒత్తిడి నుంచి పారిపోతే మీకు బాగా సమస్యలు వస్తాయి, ఎదుర్కోండి, అద్భుతంగా ఉంటారు. స్ట్రెస్ ఉంటుంది, కానీ రాబోతున్నాయి మంచి రోజులు. జూన్ తర్వాత యోగాన్ని పొందబోతున్నారు కుంభరాశి మిత్రులారా మీరు. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. విజయం వస్తుంది. శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు ఎక్కువ ఆలోచిస్తే డిలేగా జరుగుతుంది, సరిగ్గా అమలు చేస్తే డైరెక్ట్ రిజల్టే. బుధుడు స్ట్రాంగ్ గా ఉన్నాడు, అనలైజ్ ప్లానింగ్ పవర్ లో ఉన్నాడు. గురు భగవానుడు కుటుంబం, మెంటల్ స్ట్రెస్ మీద కూర్చున్నాడు. శని భగవానుడు కాంపిటీషన్ ఎక్కువ కూర్చోయిస్తున్నాడు. కుజుడు కొంచెం కోపాన్ని, పేషెన్స్ లేనితనాన్ని ఇస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం. ఏదైనా కొత్త ఆపర్చునిటీ ఈ కామర్స్ ద్వారా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా లాభంగా ఉంటుంది, మంచి అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ వ్యాపారం యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి ఒక మంచి అవకాశం రాబోతున్నాయి, గెట్ రెడీ. మీ పనితనం గుర్తింపు పొందుతుంది. తర్వాత కళాకారులకి మంచి వారం, సినిమా యాక్టర్స్ కానీ, టీవీ యాక్టర్స్ కానీ, వీళ్ళకందరికీ చాలా మంచి అవకాశం. లేదా సినిమా రంగంలో ఉన్న ఏ రంగం వారికైనా ఈ యొక్క కళాకారులకి మంచి అవకాశం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా ఇన్కమ్ నార్మల్ గా ఉంది, ఓ పెద్ద గొప్ప ఏం లేదు. ఎక్స్పెండిచర్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. దేనికి, ఇంటి కోసం, హెల్త్ కోసం, రెండింటికి ఉంది, కాబట్టి జాగ్రత్త. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగా ఉంటుంది, స్ట్రిక్ట్ గా మాట్లాడి రిలేషన్ పోగొట్టుకోకండి, సాఫ్ట్ గా టోన్ మెయింటైన్ చేయండి చాలు. కోర్టు వ్యవహారాలంతా కూడా కాస్త స్లోగా ఉంది, అడ్వాంటేజ్ గానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక షేర్ మార్కెట్ సేఫ్ ప్లే చేయండి, ఓవర్ అనలైజేషన్ లా ఎంట్రీ మిస్ అవుతారు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. రివిజన్ చేసిన వారికి మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డిసిప్లిన్ ఉండాలి. ఆరోగ్యం, ఇంకా డైజెషన్, అసిడిటీ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. స్ట్రెస్ వల్ల స్టమక్ ఇష్యూస్, కొంచెం నర్వస్ ఇష్యూస్ వస్తే ఉన్నాయి. టైమ్లీ ఫుడ్ అవసరం, జాగ్రత్త పడండి. ఈ వారం అంతా కూడా ఎఫర్ట్ పెడితే మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు అదృష్టపరంగా. పరిహారాలు తీసుకుంటే మీకు ఈ వారం అంతా కూడా గణపతికి ప్రార్థన చేయాలి. పచ్చ కర్పూరం ఉంటుంది చూసారా, ఈ పచ్చ కర్పూరాన్ని నీళ్ళల్లో వేసి మీ ఇంట్లో పెట్టండి. ఇది ఒక మంచి పరిహారం. ఏదైనా ఒక గ్లాస్ లోనో చెంబులోనో వేసి పెట్టండి, మంచిది. ఓం బుధాయ నమః ప్రార్థన చేయండి. చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. చండీ సప్తసతి పారాయణం చేయండి, ఇంకా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వారం మీకు విజయం అడ్డుకుంటుందనే సమస్య కాదు, మీ ఓవర్ థింకింగ్ వల్లే కొన్ని మిస్ అవుతుంటారు. జాగ్రత్త పడండి, అన్ని మేలు జరుగుతుంది.